వచ్చిన అలనీలు పచ్చల కన్నటి చెల్లింగా వచ్చిన అలనీలు వచ్చిన అలనీలు పచ్చల కన్నటి చెల్లింగా వచ్చిన అలనీలు తీసుకున్నా నాకేం కనబడట్లేదు. Wow, what is it? ఈరోజు ఉదాహరణ చెప్పాలంటే ఈ కూచిపూడిలో ఆయన నమస్తే శ్రీ శ్రీ విద్యా సంస్థల అధినేత వారిని కూడా సత్కరించబోతున్నాం. అలాగే భయ్ ఆనందనాయుడు గారు ఈనాటి ప్రవక్త వారికి కూడా విషయాలను సత్కరించబోతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని చేసి కార్యక్రమాన్ని జపం చేసిన జిల్లా కలెక్టర్ గారికి నేను కార్యక్రమాన్ని జపం చేసిన మనకు ఒక యాక్టర్ గానే ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశాను, ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చెప్పింది నేను చదివేది అంతా చూస్తే ఇట్స్ వెరీ అమేజింగ్. సో ఒక వ్యక్తి 29 years అయింది 1996లో. సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి నేను వింటాను ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎన్టీఆర్ గారు టైంలో ఇట్లా చేశారు, ఎన్టీఆర్ గారు టైం రేట్లో ఉంటుందని చెప్పేసి నేను 10 years అయింది కెరీర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను. సో ఇప్పుడు మనకు ఈజ్ నాట్ జస్ట్ హీరో ఇన్ సినిమా, రియల్ లైఫ్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోని మీరు అందరూ వింటా ఉన్నారు. నాకంటే మీకు ఇంకా ఎక్కువగా తెలుసు, ఐకాన్ ఆఫ్ తెలుగు ప్రైడ్. సో మన మాకు ముందు మాట్లాడిన ముగ్గురు మాట్లాడి ఉంటారు, మీరు విన్నారు. అందులో జస్ట్ మెడ్రాస్ ప్రావిడెన్స్ మద్రాసి ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భాగాన్ని మద్రాసి అని చెప్తుంటే అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్ర పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ లీడర్ అయితే అది మన ఎన్టీఆర్ గారే. ఆయన మూవీ కూడా నా నాన్నగారు ఫ్యాన్, సో నాకు కూడా పెద్ద తెలుగు, నేను ఈ జనరేషన్. కానీ మనకు ఒక కర్ణ ఒక మూవీ ఉండేది, అందులో ఆయన కృష్ణగా వస్తాడు. నా నాన్నగారికి లాస్ట్ డెత్ సీన్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక మూవీ వస్తుంది, సాంగ్ వస్తుంది, వాట్ ఇస్ ఇట్, ఒక మంచి మనసు, ఎవరికైనా తెలుసు ఆ సాంగ్, ఒక మంచి మనసు ఉంటే అది ఎంత గొప్పది అని చెప్పేసి కరుణ అని చెప్పేసి ఆ సాంగ్ వస్తుంది, కృష్ణ అప్పుడే వస్తుంది. సో నా ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు సినిమా మూవీ అయితే ఆ సాంగ్. ఇప్పుడు కూడా నేను ఆ సాంగ్ వింటాను. నా నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్ని, అప్పుడే చెప్తారు. సో నాన్నగారు ఇష్టం అంత అందంగా ఏ క్యారెక్టర్ అయినా మారి మీరు చెప్పారు జస్ట్ కృష్ణ ఉంటే కాదు. ఇప్పుడు మన సీతారామ కళ్యాణం చూసాం, చాలా బ్రహ్మాండంగా చేశారు, వెరీ బ్యూటిఫుల్ డాన్స్, థ్యాంక్ యూ. సో అలాంటి మన ట్రెడిషన్స్ కానీ ఏ క్యారెక్టర్గా మారిపోయిన ఒక వ్యక్తి అంటే వీళ్ళు చెప్తున్నట్టు మన ఇంట్రొడక్షన్లో చెప్తున్నట్టు దేవుడిగానే పూజ చేస్తారు, దేవుడు ఆయననే అనుకుంటారు, అంతా ఒక చాలా రియలిస్టిక్గా ఉంటుందని చెప్పేసి అందరూ చెప్తారు, నేనే విన్నాను. నా దగ్గర ఆ సాంగ్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి నాకు తెలుసు, నేను ఐ కెన్ ఆల్సో రిలేట్ టు వాట్ యువర్ ఆల్ టెల్లింగ్. అంత బ్యూటిఫుల్గా ఆయన అపియరెన్స్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, ఆయన నవ్వుతా చూస్తా చెప్తా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సాంగ్, నాకు ఇప్పుడు కూడా ఫేవరెటే. సో అది జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మై ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు నేను చెప్తున్నాను యాక్టర్గా. సో ఇప్పుడు అది కాకుండా తెలుగు లాంగ్వేజ్, తెలుగు ప్రైడ్, తెలుగు కల్చర్, సో చాలా బ్యూటిఫుల్ కల్చర్. మనం చెప్పుకోవచ్చు కానీ బయట ఉండి చూస్తున్నాను, అంత అందమైన కల్చర్ ఉన్న మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసింది మేజర్ రోల్ మన ఎన్టీఆర్ గారికి ఉంది.
ఉన్నాయి, అందరూ చెప్పారు. సో ఈ కల్చర్ అనేది జస్ట్ ఓకే ఒక అకాడమీ పెడతాం అట్లా లేకుండా మూవీలో కూడా తీసుకొచ్చి మూవీలో కూడా చాలా గొప్పతనాన్ని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది. సో చాలా చాలా ధన్యవాదాలు. ఈ చిన్నపిల్లలందరికీ నాకున్న ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉండదు. సో అందువల్ల మేము కూడా ఆలోచిస్తున్నాను ఏదైనా మంచి సోషల్ కాజ్ మూవీని అందరికీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచయం చేయాలో ఏమో అని అనిపిస్తుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ, చాలా రీసెర్చ్ స్టడీస్ చేయాలి, పిహెచ్డి పేపర్స్ చేయాలి. బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్, ఎలాంటి కమ్యూనికేషన్, ఒక యాక్టింగ్ యాంగిల్ చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అన్నదికి ఖచ్చితంగా చాలా మంది ఇంట్రెస్టెడ్గా అది తీసుకోవాలి. అది కాకుండా గవర్నెన్స్ యాంగిల్ ఇప్పుడు 3 times అనుకుంటా కదా, 4 times 3 times. సో 3 times టెన్యూర్లో ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నాం, మొన్న కూడా మీటింగ్ పెడుతున్నాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, కోఆపరేటివ్ సొసైటీ అని, ఇక్కడ ఆయన సక్సెస్ స్టోరీలు చూస్తే ఎడ్యుకేషన్ అని, ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంతా స్టేట్ అంతా ఇండియా అంతా వాళ్ళు లాంచ్ చేసి 1 year ఆంధ్రలో సక్సెస్ అయిందంట. కరెక్టేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్టేట్మెంట్ ఎవ్రీబడి సీస్. సో ఎడ్యుకేషన్కి కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మొబిలైజేషన్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొత్త ఐడియాలు తీసుకొచ్చింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్కి వెల్ఫేర్ పాలసీస్, రిటైనల్ స్కీమ్. సో అలాంటివి నేను చదువుతూ ఉంటే నాకే చేత మనం ఇప్పుడు ఏమేమి రివ్యూ చేసినా మాకు అన్నిటికీ కూడా ఒక ఇనిషియేషన్ చేసింది మన ఎన్టీఆర్ గారు అనేది. నాకు గవర్నెన్స్ చూస్తే ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఉమెన్కి ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి ఉమెన్ని కూడా నమ్మి ఉమెన్ చేయాలని చెప్పేసి అక్కడికి ఎంపవర్ చేసిన వ్యక్తి కూడా ఆయనని. సో అది కాకుండా మనం ఇప్పుడు చూసిన రోడ్ నెట్వర్క్, టూరిజం, తిరుపతిలో జరుగుతున్న దానికి, సో ఇవన్నిటికీ అది ఇనిషియేట్ చేసింది మన ఎన్టీఆర్ గారని నేను చదివాను. కరెక్ట్ మీ ఇట్ రాంగ్, బట్ ఐఎమ్ టోటలీ అమేజ్డ్. మనకి ఒక యాక్టర్గా అందరికీ తెలుసు, బయట మన ఫోటోస్ అంతా ఎక్కువ ఒక యాక్టర్గానే ఉంది. యాక్టర్గా మీ అందరికీ ఆ మెసేజ్ రీచ్ అయి ఉంటుంది. గవర్నెన్స్ సైడ్లో కూడా ఇంత ఇనిషియేటివ్ చేసి ఇప్పుడు వీఆర్ పైనర్స్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని, పైనర్స్ ఇన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం చెప్పిన అంతా అప్పటి నుంచి మొదలుపెట్టిందని చూసినప్పటికీ ఐఎమ్ వెరీ అమేజ్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇలా సెలబ్రేషన్ చేయడం ఉద్దేశమే మనకు కూడా మన గొప్పతనం తెలియాలి, మన తెలుగు ప్రైడ్ ఏంటో తెలియాలి, అవన్నీ గుర్తు చేసుకోవాలి, అవన్నీ ముందుకు మెసేజ్ తీసుకెళ్ళాలి. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆంధ్రేజ్గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా. అండ్ ప్లస్ నాలాంటి వాళ్ళకి ఈ రోజు లేదంటే ఇంత చదివి తెలుసుకొని ఉండడు. సో ఎక్స్పోజర్ కోసం మనం నెక్స్ట్ జనరేషన్కి మన ఒక టాలెంట్ని, మన ఒక ప్రైడ్ని కూడా మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో చాలా బ్యూటిఫుల్గా షార్ట్ ఫోటోస్లో ఆర్గనైజ్ చేసిన కలెక్టరేట్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ ముగ్గురు స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ ఆల్సో ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ యువర్ స్పీచ్. ఐ హోప్ ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరికీ ఎంత కొంత మెసేజ్ తెలిసి ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది అనుకుంటాను. అండ్ మన కల్చర్ రిప్రజెంటేటివ్గా చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేసిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వెరీ బ్యూటిఫుల్ డాన్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ నాట్ ద రైట్